బ్రాకలీ టిక్కీ. బ్రాకలీ టిక్కీ. సో టిక్కీస్ అందరికీ కూడా చాలా చాలా ఇష్టం. మరి ఎలా చేస్తావో చూద్దాం. కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో బ్రాకలీ టిక్కీ. ఎస్. సో టిక్కీస్ మనందరికీ చాలా ఇష్టం. ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా చిన్నగా మన స్నాక్ లాగా ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది. సో మనం హెల్తీగా టేస్టీగా ఇవాళ టిక్కీస్ చేయబోతున్నాము. అవును, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో గ్రీన్ చట్నీ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. దానికి ఒక చిన్న మిక్సీ జార్. ఓకే. సో ముందుగా ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు కూడా. ఓకే. సో ఇవన్నీ మనకి గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు. ఎస్, అవును. సో ఇది వాటర్ వేసుకోకుండా మనం మిక్సీ పట్టేసుకోవాలి, బికాజ్ మనకు బైండింగ్ దీంతోనే రావాలి. అవును, ఎలాగ ఆకుంది కాబట్టి. ఎస్. ఓకే. సో కోర్స్గా పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఒక మిక్సింగ్ బౌల్ కూడా కావాలి. ఓకే. సో ఫస్ట్ ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుంటున్నాము, బ్రాకలీ. అలాగే పన్నీర్ని కూడా స్మాష్ చేసి వేసేసుకుందాము. టిక్కీ కాబట్టి మనకి కొంచెం ముద్దలాగా రావడానికి స్మాష్ చేస్తే బెటర్. అవును. ఆల్రెడీ పుదీనా స్మెల్ వచ్చేస్తుంది కిచెన్లో. నిజంగా ఎవ్రీ ఇంగ్రీడియంట్ మనకు ఆ టేస్ట్ని ఇస్తుంది, హెల్త్ని కూడా. అవును. ఇందులో కొంచెం ధనియా పొడి. ఓకే. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, అలాగే పల్లి పొడి కొంచెం. ఓకే. మనం మిక్సీ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం కోర్స్గా ఉంటేనే చంక్స్ అవి తెలుస్తూ తగులుతూ ఉంటాయి. యా, అవును. సో దీనికైతే ఎవరికి రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా పల్లవి? యా, ఎవరికి రెస్ట్రిక్షన్స్ ఉండవు, అందరూ తీసేసుకోవచ్చు. మనం బ్రాకలీని ఎన్నిసార్లు మన మీల్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి? సో బ్రాకలీ వచ్చేసి మనం వీక్లో 3 to 4 times ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ సాలెడ్ లాగా, అంటే దీన్ని ఎక్కువగా ఓవర్ కుక్ కూడా చేయకూడదు అనమాట. ఓకే. ఓకే. సో మనం ఇలా చేస్తే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతుంది. ఇలా చేసేసుకొని మనం టిక్కాస్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి, నేను టిక్కీస్ లాగా చేసేస్తాను. ఓకే. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. సో వాటర్ అన్నీ కూడా చక్కగా ఇట్లా స్క్వీజ్ అవుట్ చేసేసుకోవాలి. చేసుకొని, ఎందుకంటే మనం వేసుకునే బ్రాకలీ కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. అవును. అండ్ అలాగే పన్నీర్ కూడా. సో దీనికి బైండింగ్ అంటూ అక్కర్లేదు, ఇంకేమి బైండింగ్ అవసరం లేదు. సో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదే కోర్స్గా పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే బ్రెడ్ క్రమ్స్తో ఒకసారి వాష్ చేసి అలా కూడా వేసుకోవచ్చు. ఓకే. సో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. యా. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదా. యా. మనం బ్రాకలీని ఏం ఉడకబెట్టలేదు, డైరెక్ట్గానే చిన్న పీసెస్గా చేసుకున్నాం. అవును. సో పన్నీర్ బదులు మనం సోయా కూడా వాడుకోవచ్చా? యా, వాడుకోవచ్చు. టోఫు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. వీలైతే ఫస్ట్ మనం ఏదైతే గ్రీన్ చట్నీ అని మిక్సీ పట్టుకున్నామో అందులో ఇంకేదైనా గ్రీన్ లీఫీ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఆకుకూర అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో దీని ద్వారా మెయిన్గా మనం ఇన్ఫ్లమేటరీని ఎలా తగ్గించుకోగలుగుతాము ఈ సో రెసిపీ? బ్రాక్లీలో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనకు చక్కటి వాపులు అవి రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పన్నీర్ కానీ మనం ఏదైతే మింట్ పుదీనా అవన్నీ యాడ్ చేసామో అవన్నీ కూడా బాడీని చక్కగా డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బాడీ డీటాక్స్ అయిపోయినప్పుడు కూడా వాటర్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు కూడా ఈ ఎడిమా అనేది అంటే వాపులు అనేది రాకుండా ఉంటుంది. ఓకే. సో అది కొంచెం వేగడానికి మనకు టైం పడుతుంది. ఓకే. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలా లేకపోతే ఓపెన్గా కుక్ చేసుకోవాలి? ఓపెన్గానే కుక్ చేసుకోవచ్చు. ఓకే. పల్లవి, బ్రాక్లీ టిక్కీస్ అయితే సూపర్గా రెడీ అయిపోయాయి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవు, మనం హ్యాపీగా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, బ్రాక్లీ టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ బ్రాక్లీ టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బ్రాక్లీ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, బ్రాక్లీ, పన్నీర్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పల్లి పొడి, నూనె. బ్రాక్లీ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్లోకి పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన బ్రాక్లీ, పన్నీర్ తురుము, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పల్లీల పొడి, మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి కలుపుకొని చిన్న ఉండల్లాగా తీసుకుని నీళ్ళని పిండి వేసి టిక్కీలాగా ఒత్తుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయిన తర్వాత ఒత్తుకున్న టిక్కీలను వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రాక్లీ టిక్కీ రెడీ.